యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యాకోబు, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. చూడండి, ఉన్న ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి ఆజ్ఞ, ఇప్పుడు ప్రతి ఆజ్ఞ ఎలా అంటే 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ పోతే ఆ సబ్జెక్టే చదివి రాయటం న్యాయంగా ఉండిద్ది కదా ఏమ్మా? అది క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి తెలుసా? ఒక సబ్జెక్ట్ పోయినా మళ్ళీ మొత్తం అన్ని చదివి రాయాలి, మళ్ళీ మొత్తం 10th క్లాస్ చదవాలి. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న తేడా ఏంటంటే, క్రొత్త నిబంధనలో నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ ఆయన కృపని పట్టుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఆయన క్షమాపణ నీ కోసం ముందుగానే ఇచ్చాడు. ఆ క్షమాపణ నేను పొందుకుంటున్నానయ్యా, మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడను, నేను నీ సామర్థ్యాన్ని పొంది నీవిచ్చిన కృపలోని వాగ్దానం పొంది నడవటానికి శక్తినివ్వని చెప్పి విశ్వాసంతో నడవటమే. ఇప్పుడు పేతురు నీళ్ళ మీద నడవమన్నప్పుడు నడిచాడు, మళ్ళీ తర్వాత పడిపోయాడు. పేతురు నాకు వద్దన్నాడా? అల్పవిశ్వాసి అని అరిచినా కూడా అన్నాడా? అనలేదు. యేసు ప్రభు కృప ఎంతో గొప్పది. ఆయన దగ్గర ఆయన నీతిమంతునిగా చెయ్యటానికి రూల్స్ ఇవ్వలేదు మనకి. ఎందుకంటే నీతిమంతునిగా నువ్వు మార్చాలంటే చాలా చాలా కష్టతరం. కానీ నిన్ను నీతిమంతునిగా చేయటానికి అంటే ఆయనే ఒక బలిగా మార్చబడ్డాడు, ఆయన రక్తమే ఇచ్చాడు. అంతేకాదు ఆయనే పాపముగా చేయబడ్డాడు. అంతేకాకుండా ఆయనే ధర్మశాస్త్రము నీ కోసం నెరవేర్చాడు. ఆయనే మధ్యవర్తిగా మార్చబడ్డాడు, ఆయనే మార్గముగా మార్చబడ్డాడు. అందుకనే క్రీస్తులోని మార్గం మనము ఎరిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము దేవుని ద్వారా ఇవ్వబడింది అయినా కూడా రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 20-21 చూద్దాం. ధర్మశాస్త్రము దేవుని ద్వారా ఇవ్వబడింది, కానీ దాని మహిమ దాని శక్తి తగ్గిపోవటానికి వచ్చిన ఎప్పుడు అంటే ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏడు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అందుకని పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప విస్తరించిందంట. పాత నిబంధనలో పాపము విస్తరించకూడదు, పాపం అనేది కనిపెడితే అక్కడ ఏమైంది? శిక్షకు వాళ్ళు పాత్రుడు. అందుకని యేసు ప్రభు వారు ఈయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పాపులతో స్నేహం చేశాడని, ఏంటి ఆయన పాపులతో స్నేహం చేస్తాడని సద్దుకీయులు పరిసయ్యులు అన్నప్పుడు ఆయన కృపను వెల్లడి చేయడానికి, కృపను ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించిద్దో అక్కడ కృప అంత అపరిమితంగా విస్తరించిద్దంట. ఆ రోమాపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయనా అట్లనరాదు, ధర్మశాస్త్రం వలనే గాని నాకు తెలియకపోను. చాలు. ధర్మశాస్త్రము చెప్పకపోతే పాపం అనేది అంటే అపోస్తులైన పౌలు అన్నాడు, మరి ధర్మశాస్త్రము మా వ్యర్థమా, పనికిరాందా అంటే ఏమంటున్నాడంటే అపోస్తులైన పౌలు, కాదు, ధర్మశాస్త్రము పాపమేంటో ధర్మశాస్త్రము చెప్పకపోతే నాకు పాపమేంటో తెలీదు. ధర్మమీటర్ జ్వరం ఎంత ఉందో చెప్పకపోతే జ్వరం ఉందని మనకు అర్థమైంది, ఎంత ఉందన్నది ఎట్లా తెలుస్తుంది? తెలియడానికి ఒక కొలిసేది కావాలి కదా. అట్లాగా ధర్మశాస్త్రం అనేది అలాగే ఇవ్వబడింది. అదే 7వ అధ్యాయం 13వ వచనం చూడు. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు, నాకు మరణము కలుగజేయును, పాపము పాపమైనట్లు అనగా
పాపము ఆజ్ఞ మూలముగా అది నాకు మరణకరం ఆయను. మేము దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధర్మశాస్త్రం అట్లయితే నాకేమైనా జీవాన్ని ఇచ్చిద్దా? జీవాన్ని ఇవ్వదు ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం పాపం చూపించడమే, కానీ నన్ను నీతిమంతునిగా తీర్చేది మాత్రము ధర్మశాస్త్రము కాదు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము నాకేమైందంటే ఎక్స్పైర్ అయిపోయింది. యేసు ప్రభు వచ్చినాక ఆ ధర్మశాస్త్రం ఏమైపోయింది అంటే ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క శక్తిని నశింపజేయటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపం వలన, మీకు అది కూడా చూపిస్తాను, పాపం వలన ధర్మశాస్త్రముకున్న బలము పాపం అయితే, పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే, ఆ మరణపు ముళ్ళని విరవటానికి వచ్చింది ఎవరు? యేసు ప్రభు వారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడమ్మా? ధర్మశాస్త్రాన్ని ఎక్స్పైర్ చేశాడు. మనమే దానికి ఏ ప్రభుత్వం లేకుండా చేశాడు, మళ్ళీ స్వతంత్రులుగా చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను. రక్తస్రావం కలిగిన స్త్రీ, పాత నిబంధనలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, బజార్కి వెళ్ళకూడదు, సమాజ మందిరానికి వెళ్ళకూడదు. అలాంటి స్త్రీ యేసు ప్రభు పాపులతో స్నేహించిన యేసు ప్రభు పాత నిబంధనలో కూడా ఆయన స్వస్థపరచు దేవుడు అని ఉంది, స్వస్థపరచు దేవుడు అని ఉంది, అని యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడు అని ఉంది. కానీ స్వస్థత రావాలంటే కండిషన్ ఇస్ దేర్. కానీ ఇక్కడ కృప ద్వారా నీకు యేసు ప్రభు నీ కండిషన్ ని ఆయన నెరవేర్చాడు. కండిషన్ యొక్క అవిధేయత యొక్క పెనాలిటీని ఆయన కట్టేశాడు. కాబట్టి నువ్వు స్వతంత్రాలు, ఎప్పుడు నీకు స్వస్థత కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి నీవు, అందుకనే మనకు దేవుని ఇంటి మీద మనకు ఒక యాజకుడు ఉన్నాడు. అంతేకాదు మనకు నమ్మదగిన దేవుడు. ఆయన కృపాసనం దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా 24/7 365 days ఎప్పుడు వెళ్ళినా ఆయన నమ్మకత్వం మన మీద ఎప్పుడు చూపిస్తూ, ఆయన నమ్మకత్వం ఎప్పుడు పోకుండా అంత గొప్ప దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు గురించి విన్నప్పుడు ఆమె ఒకటే అనుకుంది, నేను వెళ్తాను, వెళ్ళి ఆయన చెంగును ముడతాను, నాకు స్వస్థత వచ్చింది. ఏమి నమ్మిందంటే యేసు ప్రభు స్వస్థత చేయగలడు. యేసు ప్రభు స్వస్థత చేయగలిగాడంటే, యేసు ప్రభు ఉమ్ము రాసినప్పుడు స్వస్థత జరిగితే, యేసు ప్రభు మాటల్లో స్వస్థత ఉంటే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కుష్ఠరోగుల్ని, పక్షవాయు రోగాన్ని స్వస్థపరిస్తే, నా రోగము ఆయనకి పెద్ద లెక్క కాదు, నా రోగము ఆయనకి పెద్ద లెక్క కాదు అని ఆమె వచ్చి ఏమైంది, ఆమె ఏదైతే హృదయంలో అనుకుందో, దారి పొడుగుతూ కొట్టుకెళ్ళేటప్పుడు 1/2 కిలో మినపప్పు, 1/2 కిలో అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు పిల్లలు వెళ్తారు కొట్టు దగ్గరికి వెళ్ళి 3 వస్తువులు తెమ్మన్నాం అనుకో, వాళ్ళ 3 వస్తువుల్ని మర్చిపోతారని మాటికి చదువుకుంటూ వెళ్తారు. నువ్వేం చేయాలంటే నువ్వు యేసు ప్రభువుని అందించిన విశ్వాసము నీ నోటితో పలుకుతూ, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏదైతే తన హృదయంలో నమ్మింది, నోటితో పలుకుతూ వెళ్ళి పట్టుకుంది. ఎవరు చూస్తే నాకెందుకులే అనుకుంది, వెళ్ళి పట్టుకుంది. వెంటనే ఆమెకి ఏమి వచ్చింది? స్వస్థత వచ్చింది. అందుకనే పాపులుగా ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి రావడానికి భయపడలేదు. కొండల మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విస్తారమైన జనం ఎందుకు వచ్చాడంటే, ఆయన పాపులతో స్నేహం చేయడానికి ఎందుకు వచ్చాడంటే, ఆయనలో జీవం ఉంది. వారి పాపాన్ని పోగొట్టగలిగిన జీవం ఈయనలోనే ఉంది. కాబట్టి ఆ జీవంతో ఎవరైనా స్నేహం చేస్తే, ఎవరైనా సహవాసం చేస్తే ఏమైంది? పాత నిబంధనలో మోషే యొక్క ముఖ కాంతి తగ్గిపోయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభువులో ప్రవహించే జీవము మనలో ప్రవహించిద్ది అనే యొక్క విశ్వాసాన్ని బట్టి చాలా మంది యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెంబడించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రీస్తులో జీవిస్తున్నప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు నీలో ఉంది. నీలో ఉన్న వెలుగు అందరూ చూస్తున్నారా? పరిసయ్యులు, సద్దుక్రియలు వారు ఎప్పుడు పాపాన్ని ఎత్తి చూపించడానికి మాత్రమే. అందుకనే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యొక్క పాపాన్ని నువ్వు ఎలాగ చెబుతావు అనడానికి మాత్రమే తీసుకొచ్చి మధ్యలో నుంచో పెడతారు. పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం ఇందాక ఏం చెప్పాను, ఒక తప్పు చేసినా అన్నిట్లో తప్పిపోయినట్టు. ఆయన ఏమి సవాల్ విసిరాడు వాళ్ళకంటే, మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉన్నారా?
మొదటి రాయి ఏంటి అన్నాడు. ఇప్పుడు మేము పెద్దలు అని చెప్పుకుంటున్న వచ్చిన పరిసయ్యులు సద్దుకీయులు కూడా ఎక్కడో పాపులు చేసి అందరూ అక్కడ చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఆ రాయిని అక్కడ విడిచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు రాయి వేటుకు ఆయన పరిశుద్ధుడు అయినా, ఆయనలో ఏ లోపము లేకపోయినా ఆయన ఏం చేశాడు? ఆయన కృపను, ఆయన సత్యమును వెల్లడిపరచడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన కృప ఏం చేసిందంటే ఆమెను ప్రేమించింది. ఎన్నడూ పాపము చేయకమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. పాపములు క్షమించినప్పుడు మనుష్య కుమారుడికి భూమి మీద అధికారం ఇవ్వబడింది ఆయన చెప్పాడు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు నీ కోసం కృపా సత్యముగా ఈ లోకానికి వచ్చి నిన్ను వెలిగించాడు. పాపి ఎవరైనా నేను పాపిగా ఉన్నానని యేసు ప్రభు దగ్గరకు వచ్చి విశ్వసిస్తే వారు భయపడాల్సిన అవసరం లేని ధైర్యము, ఆయనే ఒక ధైర్యముగా ఆల్మార్గా మారిపోయాడు. యేసు ప్రభు మన లోపల క్రీస్తు వలె నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు మన ఆల్మార్క్ ఏంటి అంటే ఆ జీవము కలిగిన యేసు ప్రభు మనలో నివసిస్తున్నాడు. ఆయన బంగారాల మనం ఆ పిల్లలంట నా బంగారం రా నువ్వు. అందుకనే చెబుతున్నాను, మీ మీద ఉన్న ఆ బంగారానికి ఆల్మార్క్ ఏంటి అంటే క్రీస్తు మీలో నివసిస్తున్నాడు. అదే ఆల్మార్క్. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అక్కడ ఒక సంతానం అనే మాట ఉంటుంది చూడమ్మా. ఎవనికి చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దాని తరువాత ఇయ్యబడెను. ఈ లోకములో స్త్రీ సంతానముగా వచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. సాతాను క్రియలను చితక తొక్కటానికి స్త్రీ సంతానముగా వచ్చిన ఆ సంతానము వచ్చే వరకు ఇది ఇయ్యబడింది. ఆ సంతానము ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారి ద్వారా ఈ యొక్క ధర్మశాస్త్రము యొక్క శక్తి నశించిపోయింది. ఆ ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన పాపము ద్వారా వచ్చిన ముళ్ళు విరగొట్టబడింది. అందుకని కాగా క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిపోయిను. పాత వ్యక్తులుగా మనము లేదు. పాత వ్యక్తులుగా మనం ఉంటే క్రొత్తది మన మీద పని చేయదు. అందుకని ఇదే మాటను చెప్పటానికి పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు, కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసం పోయకూడదు. పాతది కొత్త దానికి కలపకూడదు, కొత్తది పాత దానికి కలపడకూడదు. ఎందుకు అంటే పాతవి ఎప్పుడు ఆచార సంబంధమైన వాటిగాను ఆజ్ఞల రూపముతోనూ ఉన్నది పాత నిబంధన. క్రొత్త నిబంధన యేసు ప్రభు వారి కృప ద్వారా నియమించబడింది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? మీరు మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఈ ఆజ్ఞను తప్పిపోయానని, లేకపోతే ఇది నేను చేయలేకపోయానని, ఇంకా ఏదో మీ జీవితంలో ఏదో చేస్తే నాకు దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటున్నారా? కాదు. మిమ్మల్ని నీతిమంతులుగా మార్చాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మీకోసం ప్రతి వాగ్దానం ముందుగానే నిర్ణయించబడి ఇయ్యబడి ఉన్నాయి. విశ్వాసము ద్వారా పొందుకోవటానికి మాత్రమే మీరు ఇక్కడ ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు వచ్చు వరకు ఎలాగైతే ఈ ధర్మశాస్త్రము ఏలిందో, యేసు ప్రభు తరువాత ఉన్నవారు కొత్త నిబంధన స్థాపించబడిన తరువాత ధర్మశాస్త్రముకి ఎక్స్పైరీ డేట్ వచ్చింది, అది పాడైపోయిందిగా అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రావటము ద్వారా మనకి ఏమొచ్చిందంటే మనకి క్రొత్త నిబంధన ద్వారా నిత్య జీవం వచ్చింది. హల్లెలూయా. నిత్య జీవం వచ్చింది. అంతేకాకుండా క్రీస్తు ద్వారా మనము కుమారునిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా మార్చబడ్డాము. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నూతన నిబంధనలో ఉన్నవాడివైతే నీవు ఎలా ఉంటావు అంటే, నీవు పాపులలో చేరినా
పాపులలో చేరిన పాపము అంటకుండా నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు నీకున్నాడని యేసు ప్రభుని అనుసరించి నడిచే వ్యక్తిగా ఉంటావు. నీతో ఎలాగైతే పాపులతో సహవాసము చేయాలని ఈ సహవాసము చేశాడని యేసు ప్రభు గురించి చెప్పబడిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుడు ఆదాము అవ్వకి ఏదైతే సహవాసము కొరకు, ఏదైతే సహవాసము వారి నుంచి విడిపోయిందో ఆ సహవాసము తిరిగి మనుషులతో ఆయన సహవసించడానికి, ఆయన మాట్లాడటానికి, ఆయన యొక్క అధికారములో ఆయన యొక్క ప్రతినిధులుగా నడవటానికి ఏ ఏర్పాట్లు అయితే మానవులు చేయబడ్డారో, ఏ ఇజ్రాయిల్ అలా ఉంటారని పిలుచుకున్నాడో, ఎవరి ద్వారా సంపూర్ణంగా అది నెరవేర్చబడలేదో ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సహవాసము చేయటము ద్వారా నీతో నాతో మనము కూడా ఆ నిబంధనకు వారసులమై ఉన్నామని, క్రీస్తుతో సహవారసులుగా మనం ఉన్నామని, అంతేకాకుండా ఆయన ఎలా మనకి క్రొత్త నిబంధనని ఏర్పాటు చేశాడంటే ఆయనే మార్గముగా ఉన్నాడు, ఆయనే సత్యముగా ఉన్నాడు, ఆయనే జీవముగా ఉన్నాడు. ఈ మాట యోహాను సువార్త 14:6 ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 15:56 ఉన్న మాట ఏంటంటే, ఆ మాట మీరు చూడండి, అందరూ చూడండి, నోట్ చేసుకోండి. ఆ మరణపు ముళ్ళు పాపము, ఆ పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆమె మనకి చాలమ్మా, మనకి పాపము ముళ్ళుని విరిచివేయటమే కాదు, పాపము తాలూకు అధికారం మన మీద ఉండకుండా చాలా సందర్భాలు, మొదటి మూలవాక్యం నేను చెప్పాను కదా, అవ్వను మోసము చేసింది, అవ్వను కుయుక్తి ద్వారా మోసపరిచింది, మీరు నిజముగా ఈ పండు తింటే చనిపోతారా? అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మీ జీవితంలో మీకు మీరే స్వతహాగా అనుమతించి పాపము చేసిన, మీ జీవితంలో అనుకోకుండా అజ్ఞానపూర్వకంగా చేసిన పాపము మీ మీద ప్రభుత్వము లేకుండా ఆయన కొట్టివేశాడు. కానీ పాపమును ఒప్పుకొనిన ఎడల, దాన్ని విడిచిపెట్టిన ఎడల, విశ్వాసం ఉంచి యేసు ప్రభు ఇచ్చిన క్షమాపణను తీసుకున్న ఎడల తిరిగి మళ్ళీ నువ్వు నూతనమైన జీవముతో, నూతనమైన బలముతో నింపబడి ముందుకు కొనసాగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ విలువైన మార్గములో మనము నడవాలి. ఈ కొత్త నిబంధన ఎంతో విలువైన పరిచర్యను మనకిచ్చాడు. అంతేకాదు ప్రియమైన, ఆయన నీ కోసం బలిగా అర్పించబడ్డాడు, పాపముగా మార్చబడ్డాడు, దారిద్ర్యం అనుభవించాడు, శరీరాన్ని వెరక్కొట్టుకున్నాడు, నలుగొట్టుకున్నాడు. ఆయన కృపను, సత్యాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసము ద్వారా పొందుకునే తాళపు చెవిని మన చేతిలో పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన జీవనానికి, అందుకనే 2 పేతురు 1:2-3 మీరు ఇంటికెళ్ళి నాకు చదువుకోండి. అవి మన జీవనానికి కావాల్సిన, మన భక్తికి కావాల్సిన ప్రతి ఈవిని ఆయన ముందుగా మనకి ఇచ్చాడంట. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని మనము జ్ఞాపకము చేసుకొని మనం ఎప్పుడు మన జీవితంలో ఇవి ఎప్పుడు చెరిగిపోకూడదు. అందుకనే పలకల మీద ఉన్న ఆజ్ఞలు, రాతిగా ఉన్న గురుతులు చెరిగిపోవచ్చు, కానీ నీ హృదయం అనే పలకలో లోతుగా ఇవి నాటబడితే వీటి నుంచి ఎవ్వరూ కూడా నిన్ను నీ హృదయంలోంచి తీసివేయలేనట్టుగా ఎప్పుడూ నెమరేసుకునే ఈ క్రీస్తును గురించిన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ద్వారా మనకి ఇంకే విలువైనది ఏమొచ్చిందో తెలుసా? యేసు ప్రభు వారి ద్వారా మనము ఆయనతో పాటు ఇప్పుడు క్రొత్త నిబంధన ఆయన మూలంగా స్థాపించబడింది. క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి, క్రొత్త నిబంధనకి మూలం ఆయన. క్రొత్త నిబంధనని విశ్వసించి, యేసు ప్రభువుని విశ్వసించి నడిస్తే మనం ఏమవుతాం? ఓనర్ ఉన్నాడమ్మా, ఓనర్ ఒక రెస్టారెంట్ పెట్టాడు. ఓనర్ ఒక రెస్టారెంట్ పెడితే ఆ ఓనరు ఆ రెస్టారెంట్ నీ చేతికి అప్పగించి వెళ్ళాడు. ఓనర్ తరువాత ఓనర్వి కాదు, కానీ నీ వ్యాపారంలో భాగస్వామిగా ఉండటం అంటే ఏంటంటే ఓనరే. యేసు ప్రభు వారు ఒక ఓనర్ అయితే ఆయన నీ జీవితము, ఆయన తన జీవితాన్ని నీకు ఇవ్వటము ద్వారా ఆయన నిన్ను పార్ట్నర్గా చేసుకున్నాడు, పాలి భాగస్వామిగా చేసుకున్నాడు. సంఘం అని అందుకనే పిలువబడుతున్నాము. అంతేకాదు క్రీస్తుతో సహవారసులముగా మనం ఉన్నాము. అంతేకాకుండా మనము యేసు ప్రభు వారి సింహాసనం మీద
సింహాసనము ఆయనతో పాటు కూర్చుండ పెడతానని చెప్పాడు. ఎందుకు అంటే ఆయన మన కోసం ఆల్రెడీ అన్ని ముగించి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2. భయము కలిగి ఉందుము, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. చాలమ్మా. ఇప్పుడు వారికి ఉన్న పాత నిబంధనలలో వారు నడవలేకపోయారు. ఈరోజు మనకు కూడా కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తును గురించి మనకు ప్రకటించబడుతుంది. ఈరోజు మనము కూడా ఆయన మన కోసం కార్యాలు ముగించాడని విశ్వాసముతో మనము విశ్రాంతిలో ఉండకపోతే మనలో విన్న వాక్యం ఏమైంది? నిష్ప్రయోజనమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల నేను అప్పు చేయలేదు. ఒకవేళ నా డేట్ కనిపించినప్పుడల్లా, సాయంత్రం అయ్యి ఇంకో రోజు వస్తున్నప్పుడల్లా గుర్తొచ్చిన దేవుడు నాకు ఇస్తాడు అని నా మనసుకు నేను చెబుతున్నాను. నా నోటికి కూడా నేను అదే చెబుతున్నాను. నేను అప్పు చేయను, అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు దీవిస్తాడు. నేను అప్పు చేయను, అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు దీవిస్తాడు. ఫోన్ పట్టుకున్న ప్రతిసారి ఎన్నో మీకు అక్కడ లోన్ ఇస్తాం, ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, అంత ఇంట్రెస్ట్ అన్నా కూడా నేను అప్పు చేయను, అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు నన్ను చేస్తాడు. అదే మాట పట్టుకొని విశ్వాసముతో నేను అడుగులు వేస్తూ ఉన్నాను. అడుగులు వేసే క్రమంలో ఈ నెల నేను కలవరపడలేదు. మా పాస్టర్ గారు ప్రతి నెల నేను విచారించి కలవరపడింది కాకుండా మా పాస్టర్ గారిని కూడా కలవర పెడతాను. కానీ ఈ నెల చాలా ప్రశాంతంగా విశ్రాంతిలో ఉన్నాను. ఎందుకు అంటే ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. అంటే ఏమి కార్యం ముగించని? చూడండి, నా వైపు జాగ్రత్తగా చూడండి. కీలకమైన టర్నింగ్ పాయింట్. ఇంతవరకు వినకుండా ఈ ఒక్కటి అర్థమైనా చాలు, మీరు ఫలిస్తారు. యేసు ప్రభు వారు కార్యాలు ముగించి విశ్రమించున్నట్లుగా మీరు కూడా కార్యములు ముగించి విశ్రమిస్తారు. అంటే ఇప్పుడు దాకా చెప్పారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు, విశ్వాసం ఇస్తే చాలు. అవును, ఆయన ముగించిన కార్యం నీకోసమే కాబట్టి ఆయన నా కోసము ధనమును సిద్ధపరిచాడు, ఐశ్వర్యాన్ని సిద్ధపరిచాడు. నా బంధకాన్ని తీసివేసి ఆయన నా కొరకు దారిద్ర్యాన్ని అనుభవించాడనే ఆ మాటను పట్టుకొని ఉంటే, ఇప్పుడు మనలో విశ్వాసం ఉంటే ఏం రాకూడదు? కలవరం రాకూడదు. కలవరం వచ్చింది అంటే ఏంటి? విశ్రాంతిలో మనం లేనట్టే. ఇప్పుడు ఎలాంటి విశ్రాంతి మనకు కావాలంటే, నా కోసము యేసు ప్రభు వారు కార్యాన్ని ముగించాడు కాబట్టి నాకు సమయముకు ముందే డబ్బులు చేరతాయి నా దగ్గరికి, నేను కడతాను అని కట్టిన తర్వాత ఉండే విశ్రాంతి కట్టక ముందే ఉండాలి. అంటే నీ ఊహ ఎలా ఉండాలంటే, విశ్వాసానికి ఇంకొక నిజమైన అర్థము లోతుగా వెళ్తే నీ ఊహ ఎలా ఉండాలి అంటే, నీ తలంపు ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, నీవు ఏదైతే విశ్వసించావో అది జరిగిపోయినప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఆనందిస్తావో అది ముందుగా ఉండాలి. కళ్ళు మూసుకోగానే అమ్మ అంటే అమ్మ ముఖం కనబడిద్ది, ఇల్లు అంటే ఇల్లు ముఖం కనబడిద్ది, మీ ఎవరైనా పేరు చెప్తే కనబడిద్ది. మరి విశ్వసిస్తే, నువ్వు హృదయములో బొమ్మ గుద్దపడితే, ఏదైతే నీకు కావాలని విశ్వసిస్తే అది నువ్వు కళ్ళు మూసుకున్నా ఊహలో, తలంపులో, క్రియలో, ఆలోచనలో, నడవడికలో నీకు అదే కనబడాలి, అదే విశ్వాసం. అప్పుడు నీకు అంతకు ఇంకా కనిపించకుండా ఉన్నదే అది దృశ్యమైన ప్రపంచంలోనికి వస్తుంది. ప్రభుకి మహిమ కలుగును గాక. విశ్రాంతిలో ఉంటారా? నా కోసం యేసు ప్రభు అన్ని కార్యాలు ముగించాడు. నేను క్రొత్త నిబంధనకు వారసురాలిని, ఆయన ఆశీర్వాదాలు నాయి, ఆయన యొక్క అభిషేకము నాది, ఆయన శక్తి నాది అని మీరు ఎప్పుడైతే ఈ విశ్రాంతిలోకి ప్రవేశిస్తారో మీరు కూడా
క్రీస్తు మార్గములో నడుస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా క్రీస్తు మార్గాన్ని గుర్తుపెట్టుకొని నడవాలన్నది దేవుని యొక్క కోరిక అయింది. అందుకని క్రొత్త నిబంధనలో ఇలాంటి పరిచర్య చేయటానికి మిమ్మల్ని అందరినీ పిలిచాడు. ఈ మహిమలో ఈ మహిమ ఎన్నడూ నిలిచి ఉండే మహిమ, తగ్గిపోని మహిమ, పెరిగేదే కానీ తగ్గిపోయింది కాదు. ఇలాంటి మహిమ మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆ దేవుడు ఎన్నడెన్నటికీ మహిమ, ఘనత, ప్రభావం ఆయనకు మాత్రమే మన జీవితాల ద్వారా చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా.